నమస్తే సకులు. ఈరోజు కథ పేరు విధి నిర్వహణ. రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరం ఒక నది ఒడ్డున ఉన్నది. నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం రామశాస్త్రి చిన్ననాటి స్నేహితులు శ్రీహరి, విఠలు ఆయన ఇంటికి వచ్చారు. శ్రీహరి బడి నడిపే పంతులు, విఠలు ఒక చిన్న గ్రామంలో న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తిప్పి చీకటి పడే వేళకు ఇంటికి తెచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. అతను తన విధి నిర్వహించడంలో ఒకసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. ఆ ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెల నెలా విందు చేసి దానికి గొప్పవాళ్ళని మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి రామశాస్త్రికి కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్ల చిట్టాలో తన పేరు కూడా ఎక్కింది కదా అని ఊరి పెద్దల పరిచయాలు చేసుకుని తాను తన వృత్తిలో బాగా పైకి రావచ్చునని రామశాస్త్రి ఎంతో సంతోషించాడు. అతను ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరిపోతుండగా ఒక పేదరాలు గోలగా ఏడుస్తూ రామశాస్త్రి కాళ్ళ మీద పడి, నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి, 10 మంది సంతానానికి దిక్కైన వాడు అకస్మాత్తుగా విరుచుకు పడిపోయాడు అని కన్నీళ్లతో దీనంగా వేడుకున్నది. రామశాస్త్రి మనసు విందు మీద ఉన్నది. అదీ కాక ఈ పేదరాలి మొగుడికి వైద్యం చేసినందువల్ల తనకేమీ లాభం ఉండదు. అందుకని అతను తొందర పని మీద వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కుని వెళ్ళేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో తప్పిస్తే నేను నా విధి నిర్వహణలో మరెన్నడూ పొరపాటు చేయలేదు అన్నాడు రామశాస్త్రి. నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను అంటూ బడిపంతులు శ్రీహరి ఇలా చెప్పాడు. అతను పనిచేసేది జమీందారు గారి బడిలో. అందులో జమీందారు గారి అబ్బాయి చదువుకునేవాడు. అయినా అది తమ బడే కనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా విద్యార్థుల్లో మొదటివాడుగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైనవాడు. ప్రతి విషయంలో వాడు జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకుని బడి నుంచి పంపేయమని శ్రీహరిని కోరాడు. వాడు చెప్పినట్లు చేయకపోతే తన ఉద్యోగం ఎక్కడ ఊడుతుందో అని శ్రీహరి ఆ రైతు కొడుకును చెప్పని పాఠాలలో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదు అన్నందుకు వాడి మీద ఇంతెత్తున లేచి వాణ్ణి ఒకనాడు బడి నుంచి వెళ్ళగొట్టాడు. రైతు తన కొడుకు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను జమీందారుకు భయపడి మెదలకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా చదువుకుని ఎంతో పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చింది. మీలాగే నేను కూడా ఒకసారి నా విధిని నిర్వర్తించలేకపోయాను అంటూ న్యాయాధికారి విఠల్ ఇలా చెప్పాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలాన్ని ఆనుకునే ఒక కాపు స్థలము, గుడిసె ఉన్నాయి. ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కొలదోయించి స్థలం ఆక్రమించుకున్నాడు. నిజం విఠలకు తెలుసు. కానీ అతని చెల్లిని వ్యాపారి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేటందుకు మాటలు జరుగుతున్నాయి. వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత విఠల్ వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాడు. ఇది ఒక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠలు. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేర్చుతున్నట్లే. ఇంకా భోజనాలకు లేద్దామంటూ రామశాస్త్రి వంటింట్లోకి అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణ వింటున్నది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు, వంట చేయలేదు అని రామశాస్త్రి అడిగాడు. లేదు, ఈ పూట నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నది అన్నది ఆమె. రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఆ సమయానికి పూటకూళ్ళ ఇల్లు కూడా కట్టేసి ఉంటారు. రాకరాక వచ్చిన తన స్నేహితులు పస్తులు పడుకోవాలా? అతనికి కూడా ఆకలి దహించుకుపోతున్నది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చెయ్యి చేసుకోపోయాడు.
ఆగండి, నేను ఒక్కసారి నా విధి నిర్వర్తించనందుకే నన్ను కొట్టవచ్చారు. ఏ మునిగిపోయిందని? ఒక పూట తిండి లేకపోతే ఎవ్వరము చచ్చిపోము. వైద్యుడు తన విధి నిర్వర్తించకపోతే నిండు ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వాడి జీవితం భ్రష్టు అయిపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురి అవుతాడు. ఈ వృత్తులను చేసేవాళ్ళు ఒక్కసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోవాలి. మీరు బయటికి వెళ్ళినప్పుడే వంట చేసేశాను. కాళ్ళు కడుక్కొని రండి, వడ్డించేస్తాను అన్నది రామశాస్త్రి భార్య. మరొక కథ, కొడుకు బాధ్యత. పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడుగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగులుస్తూ వాడికి చదువు చెప్పించింది. అనంతుడు 20 ఏళ్ల వాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్లు చాలా ఆనందపడింది. ఆ పరిస్థితులలో తమ పిల్లనిస్తామంటూ కొందరు ఆడపిల్ల తల్లిదండ్రులు అతడి ఇంటికి రాసాగారు. అలా వచ్చిన సంబంధాల్లో తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అమల. అమలకు తన కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తకు వండి వడ్డించడం చెప్పలేనంత కంపరంగా ఉండేది. భర్త ఇంట్లో లేనప్పుడు ఆమె పార్వతమ్మను చేదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురైంది. అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకున్నది. ఆమె వద్దంటున్నా వినక వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు. అమలకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. ఒకనాడు ఆమె భర్తతో, పండగ ఇంకా వారం రోజులే ఉన్నది. మీరు నాకు పట్టుచీర కొనిపెట్టి చాలా కాలమైంది. పండుగకు ఒక పట్టుచీర కొనండి అన్నది. అనంతుడు కొంచెం సేపు ఆలోచించి, పండగలకే, దీని తర్వాత మరొక పండగ రాకపోదు. నువ్వు చూస్తున్నావు కదా, అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టవలసి వస్తున్నది అన్నాడు. ఆ జవాబు వింటూనే అమల ఎక్కడ లేని కోపం తెచ్చుకుని, ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది. అనంతుడు ఒక్క క్షణకాలం నివ్వెరపోతూ, బిచ్చగత్తె అనవద్దని లోగడ చెప్పాను. నీది ఒట్టి కుళ్ళు బుద్ధి. నిన్ను సంతోష పెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు. అవ్వ గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకు అని బయటికి వెళ్ళిపోయాడు. దాంతో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపైంది. ఆ రాత్రి భోజనాలయ్యాక ఆమె భర్తతో, నేను పగలంతా ఎంత క్షోభపడిపోయానో మీకు తెలియదు. మీరు బాగా ఆలోచించి నేను కావాలా లేక బిచ్చగత్తె కావాలో తేల్చుకోండి అన్నది. ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ, అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యత అంటూ లేదా? ఇంతటితో నోరు మూసుకో అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున తను వెళ్ళిపోతున్నట్లు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తల దిండు కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి, ఇలా ఒక్కదానివే వచ్చామే అని అడిగాడు. ఆమె జరిగిందంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తె ఎక్కువట. ఇంకా ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అన్నది. ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ ఊరుకుని, మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏమిటో గ్రహించిన నాడు అతనే వస్తాడు అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే ఆమె అన్న మాత్రం పలకరించకుండా బయటికి వెళ్ళిపోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది. తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళ్తూ, జరిగిందేదో జరిగిపోయింది, నేను చీకటి పడకుండా వచ్చేస్తాను అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల ఆదుర్దాపడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరికి వెళ్ళి, ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదే అని అడిగింది. నీకు చెప్పడానికి మనస్కరించగా ఊరుకున్నాను. ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు.
నిలపడం కష్టం, ఉద్యోగం పోయినట్లే అని చెప్పాడు రామయ్య. ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవడం అంటే దానితో పాటు పరువు పోయినట్లే. అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తండ్రి నూతి పళ్ళెం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతడి చేయి పట్టుకున్నది. ఇక ఎవరికీ నా ముఖం చూపెట్టలేని తల్లి, నా దారిన నన్ను పోని అన్నాడు అమల తండ్రి. అదేం మాట నాన్న, లోపలికి రా అన్నది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఈ వయసులో ఉద్యోగం పోయిన నా బతుకు ఎలా గడుస్తుంది అన్నాడు ఆమె తండ్రి బాధగా. దిగులు పడకు నాన్న, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉన్నది. కొడుకుగా నిన్ను పోషించవలసిన బాధ్యత అన్నయ్యకు లేదా అన్నది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో, ఆ బాధ్యత విషయం తర్వాత చెప్తాను, ముందు ఈ సంగతి చెప్పు. అమల, కాళ్ళు చేతులు బాగుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవటం నీకు అసహ్యం కలిగించలేదా అన్నాడు. దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్య భావం నాకు ఏమాత్రం లేదు అన్నది అమల. ఆ జవాబుకి ఆమె అన్న నవ్వి, లంచం తీసుకోవడం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగటం లేదు, కానీ అంగవైకల్యం వల్ల మరో దారి లేక బిచ్చగత్తెగా మారిన పార్వతమ్మ అంటే నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి కనుక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నావు అన్నాడు. అవును లేదా మరి అని అడిగింది అమల కోపంగా. ఆ బాధ్యత నాకున్నది అన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథ అయిన తనను ఎన్నో శ్రమల కోర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించవలసిన బాధ్యత అనంతుడికి లేదా? ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయడం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళనీళ్లు పెట్టుకుని, అన్నయ్య, నువ్వు నా కళ్ళు తెరిపించావు. పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళతాను. నాన్నకు ఉద్యోగం పోతే పోయింది, ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉన్నది అన్నది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, నేను లంచము తీసుకోలేదు, ఉద్యోగము పోలేదు. నీ మేలు కోరి నీకు బుద్ధి గడపడానికి రామయ్య, నేను, నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాం అన్నాడు. మీరు ఆడిన నాటకం నాకు ఈ జన్మకు సరిపడా బుద్ధిని, మంచి చెడ్డలు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.